ఎట్లయితే రిజర్వేషన్లు ఇందిరాగాంధీ తెచ్చిందో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు మన గ్రామాలల్లో కూలి దొరకలేదు, వ్యవసాయ పనులు కూడా తగ్గిపోయినాయి, మరి వాళ్ళకు 3 పూటల ఖచ్చితంగా తిండి దొరకాలని చెప్పి కనీసం 100 దినాలు వాళ్ళకు పని కల్పించాలని సోనియా గాంధీ గారు, అంటే ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ గారు, అప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉండే, వాళ్ళిద్దరు కలిసి ఉపాధి హామీ పథకం పెట్టినందుకు కోట్ల మంది పేదోళ్ళు 3 పూటల అన్నం తిన్నారు ఈ 10 సంవత్సరాలు. ఇదే ఉపాధి హామీ పథకాన్ని ఈ దరిద్రపు మోడీ పార్లమెంటులో దీన్ని తీసేయాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుంటే పార్లమెంటులో కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీయొద్దు, దానివల్ల పేదలకు కడుపు నిండా తిండి తింటున్నారు అని చెప్పి ఆ రోజు కొట్లాడింది కాబట్టి ఇది ఆగింది. మీరందరూ ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటే మీకు రోజు అంతో ఇంతో గిట్టుబాటు అవుతా ఉంది కూలి. మళ్ళీ ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే, రేపు కాంగ్రెస్ పార్టీని మీరు ఎంపీ అభ్యర్థిగా గెలిపించి కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు మీకు కూలీ మొదలు 100 రూపాయలు ఉండే చాలా అయినప్పుడు ఇప్పుడు 200, 250 వస్తూ ఉంది 100 దినాల 10 దినాలు. కానీ మేము మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మీరు ఓటేస్తారు కదా ఎంపీకి, కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినాక 400 రూపాయలు ప్రతిరోజు మీ కూలీ గిట్టుబాటు అవుతుంది. ఇది మేము ఆల్రెడీ ప్రకటించినాం, ఇదివరకే ప్రకటించి మేము నిర్ణయం తీసుకున్నాం. అంతేకాదు 100 దినాల 10 దినాలు పక్కకు పెట్టి 150 10 దినాలలో మీకు కూలీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మీ పనికి ప్రతిఫలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మరి ఇన్ని మంచి పనులు మీకోసం ఆలోచన చేసి కేవలం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి అక్కడిక్కడ చూడొద్దు. ఎవరేం చెప్పినా మాయమాటలు చెప్పినా మీరు నమ్మొద్దు. ఆ పిల్లగాళ్ళు పట్నం నుంచి వస్తారు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు, ఉట్టి పుణ్యానికి మీ మైండ్ ఖరాబ్ చేసిపోతారు. వాళ్ళు మీకు ఇచ్చేది లేదు, వచ్చేది లేదు, మీ ఓటు డబ్బలు వేయించుకొని పీకుతారు. కానీ మీకు అన్ని ఇచ్చేది మేమే ఇడ.